సోయా గ్రాన్యూల్స్ తోటి వెజిటబుల్ కైమా. నిజంగా కైమా తిన్నట్టే ఉంటుంది. అది మీరు ఎవరికన్నా పెట్టండి, అది నాన్ వెజ్ కాదని మాత్రం ఎవరు అనరు. అంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉండి నన్ను బూతులు తిట్టేటటువంటి ఒక కార్యక్రమం ఒకటి చెప్తాను మీకు. ఏంటి అంటే ఇంట్లో సిలిండర్ అయిపోయింది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సో ఇండక్షన్ స్టవ్ ఇంతకు ముందు చూపించానా, నాకు గుర్తులేదు. అంటే కొంచెం ఇక్కడ తగిలిన తర్వాత కొన్ని మర్చిపోతున్నాను, తప్పుగా అనుకోవద్దు. అంటే చేత్తో ఇంకొంచెం కటింగ్ లాంటివన్నీ అది అవ్వట్లేదు, ఇంకా ఈ వేలు అంతగా బెండ్ అవ్వట్లేదు అనమాట. మెయిన్ ప్రాబ్లం అది. నేను చేయి పట్టి ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో దోశలు వేసా, లెఫ్ట్ హ్యాండ్తో వంటలు చేసా, ఇలా 2 వేళ్లతో ఇలా పట్టుకొని కోసా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఆ లాస్ట్ కి ఇంత చేసిన తర్వాత ఉప్పు ఎక్కువైంది, నువ్వు వేసావు కాబట్టి అయ్యింది. కారం తక్కువైంది. ముందు జాగ్రత్త, కరెక్ట్ గా క్యాచ్ చేశారు. ఓహో, ఏంటో ఎక్స్ప్రెషన్ ఏంటది? ఏమైందిరా? వెల్కమ్ టు మాటమంతే యూట్యూబ్ ఛానల్. సో ఇదిగో చూసారా, నా పక్కన ఎవరున్నారు? మళ్ళీ మా జానకమ్మ గారు. సో ఎప్పుడైతే నాకు ఇలా యాక్సిడెంట్ అయిందో నిజంగా ఎన్ని రోజుకి ఒక ఫోన్ చేస్తానే ఉన్నారు. అది కూడా మళ్ళీ మేము ఎక్కడ ఇబ్బంది పడతామా అని అలా మొహడం చేసి అడుగుతానే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, మీ బ్లెస్సింగ్స్ వల్ల చక్కగా ఇదిగోండి మళ్ళీ మీతో వీడియో చేసే అవకాశం దొరికింది. అంటే ఆ పాతని పక్కన పెట్టేసి మళ్ళీ రెగ్యులర్గా మన వరకు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే ఏదైలా ఉన్నా. కాబట్టి చాలా రోజులైంది, చాలా నెలలైంది మీరు మా ఇంటికి వచ్చేసి అలా ఒక వంట చేసి మా వాళ్ళకి చూపించి. తప్పకుండా అమ్మా, అదేంటి నువ్వు అడగడం నేను చేయకపోవడం మన ప్రేక్షకుల కోసం తప్పకుండా చేస్తాను నేను. కాకపోతే నాకుండే ఇది ఏంటంటే భగవంతుడు నీ అందు ఉన్నాడు కాబట్టి చిన్న దెబ్బలతో తప్పించుకున్నాం, అదొక్కటే. ఫేస్ మీద పెద్ద ఇది లేకుండా, ఎక్కడ దెబ్బలు తగిలి హాస్పిటల్ పాలు అవ్వకుండా భగవంతుడు కాపాడాడు. అందుకు మనం ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట. ఇన్ని సంవత్సరాలు అయినా మేము ఇంకా ఇలా ఉన్నాం. అందరికి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నేనైతే అది డెఫినెట్ గా అంటా. అక్కడ మా అమ్మకి, మా అత్తమ్మకి, మా ఆయనకి, మా పాపకి, మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వన్స్ అగైన్ ఇన్నిసార్లు చెప్తున్నాను, నేను ఏమనుకోవద్దు, అది నా కృతజ్ఞత భావం అంతే. థ్యాంక్ యూ. సరే, ఇవన్నీ మాట్లాడుతూనే ఉన్నాను ప్రతిసారి కూడా. ఆయన సరే ఎలా ఉన్నారు, మీరు తొందరగా రికవర్ అయ్యారని, చాలా హ్యాపీగా ఉందని కింద ఇప్పటికీ మెసేజెస్ వస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇప్పుడు హ్యాపీగా బాగున్నాను మీ అందరి వల్ల, అది చాలు, ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మ, మీరు మా ఇంటికి వచ్చి వంట చేసి చాలా కాలం అయింది అన్నాను. చాలా మంది అడుగుతున్నారు, జానకమ్మ ఎక్కడా, మాకు ఒక మంచి వంటకం చేసి చూపించండి. దట్టు ఇప్పుడు కార్తీక మాసం, మేము నాన్ వెజ్ తినలేం కదా, సో నాన్ వెజ్ ఫీల్ వచ్చేటటువంటి ఒక మంచి వంటకం చేసి చూపిస్తే బాగుంటుంది అని మా ఉద్దేశం. సరే, నాన్ వెజ్ లాగే ఉండే ఒక వెజిటబుల్ కీమా. మెయిన్ ఏంటంటే ఇప్పుడు కార్తీక మాసం అని నేను నాన్ వెజ్ తిన్నాను, ఇంట్లో డెఫినెట్గా అసలు పెట్టాం కదా. బట్ మా పాప, మా ఆయన మాత్రం కార్తీక మాసం నీకు మాకేంటి అని చెప్పేసి వాళ్ళు, అంటే వాళ్ళు పెద్దగా మెయింటైన్ చేయరు, బట్ అయినా సరే వాళ్ళు తినకుండా ఉంటున్నారు అనమాట. సో వాళ్ళ కోరిక మనం ఎందుకు, భక్తి నాది, సో వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం, అలాంటి ఫీలింగ్ ఇచ్చేటటువంటి వంటకాలు అయితే మా జానకమ్మ కరెక్ట్ అని ఇక్కడికి వచ్చాం. ఒక అద్భుతమైన రెసిపీ చెప్పారనమాట జానకమ్మ, అర్జెంట్ గా చేసి చూపిరా అని చెప్పేసి అడిగాను. తప్పకుండా, అది ఒకసారి చెప్పారా మాకు? వెజిటబుల్ కీమా. వెజిటేబుల్ కీమా, ఓకే, దాని పేరు వెజిటబుల్ కైమా అనాలి. దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? సోయా గ్రాన్యూల్స్. సోయా గ్రాన్యూల్స్ తోటి వెజిటబుల్ కైమా. నిజంగా కైమా తిన్నట్టే ఉంటుంది. అది మీరు ఎవరికన్నా పెట్టండి, అది నాన్ వెజ్ కాదని మాత్రం ఎవరు అనరు. అవునా? అవును అవును. నార్మల్ గా వెజిటేరియన్స్ కి నాన్ వెజ్ ఫీల్ కలిగించేటటువంటి ఒక వెజ్ ఐటమ్ అనేది మనకి సోయా అంటారు. అవును, డెఫినెట్ గా అది తింటే. ఇది ఏంటని అడిగితే పోటీలు కూడా పెట్టారు మాకు చెన్నైలో. నేను అక్కడ షూటింగ్ లో పట్టుకొని వెళ్ళి పెడితే ఇదేంటి చెప్పండి అని. ఓ సూపర్. ఎవరైనా కనిపెట్టారా? ఎవరు కనిపెట్టలే. మీరు చెప్తే సాయంత్రం మళ్ళీ నేను చెప్పాను ఇది అని. సోయా బీన్స్ అన్నాను, సారీ, మీల్ మేకర్ అనేది వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ ఫీల్ కలిగించేటటువంటి ఒక ఐటమ్. సో దాంతో మీరు ఇప్పుడు మాకు చేయబోతున్నారు గ్రాన్యూల్స్. డన్. అంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉండి నన్ను బూతులు తిట్టేటటువంటి ఒక కార్యక్రమం ఒకటి చెప్తాను మీకు. ఏంటి అంటే ఇంట్లో సిలిండర్ అయిపోయింది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అయ్యో, అంటే లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు అయిపోయింది కదా. ఆ లాస్ట్ టైం వచ్చినప్పుడు గ్రైండర్ పని చేయలేదు. ఈసారి గ్యాస్ అయిపోయింది అనమాట మీతో మాట్లాడుకున్న తర్వాత, అందుకే గ్యాస్ ఇంత నీట్ గా ఉంది. కాకపోతే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మన ఇంట్లో. ఏంటి? ఇండక్షన్ స్టవ్. ఓకే,
అంటే ఈ మధ్య కిచెన్లో నేను ఎక్కువగా పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి తప్పులు జరుగుతున్నాయన్నమాట. సో మా వారు కొంచెం లేట్గా బుక్ చేశారు. బట్ దీని మీద చాలా ఫాస్ట్గా వంట మనం చేసుకోవచ్చు. అంటే కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాం, ఇంకా కనెక్షన్ అనేది ఇమీడియట్గా రాలేదు కాబట్టి కొంచెం డిలే అయింది అంతే. అలాగే అంటే నాకు దీని మీద పాలు కాయడం కాఫీలు కాయడం తప్ప వంటలు చేస్తారని తెలియదు నాకు అసలు. మేము వంటలన్నీ చేసేస్తాం దీని మీద. అలా అయితే 2 రోజులుగా అదే చేసుకుంటున్నాం అనమాట. వచ్చేస్తుందేమో అనుకున్నాను మీరు వచ్చేలోపు, బుకింగ్ అయింది బట్ ఇంకా రాలేదు. సరే డన్. సో ఇండక్షన్ స్టవ్ ఇంతకు ముందు చూపించానా నాకు గుర్తులేదు. అంటే కొంచెం ఇక్కడ తగిలిన తర్వాత కొన్ని మర్చిపోతున్నాను, తప్పుగా అనుకోవద్దు. గతం మర్చిపోతున్నావా? అలానే ఏం లేదు, బట్ ఇంకొంచెం రికవర్ అవ్వాలి. ఇంకా డెఫినెట్గా ఇమీడియట్గా ఇది అవ్వదు కదా. సో ఫస్ట్ అయితే అమ్మ మీకు ఎటువంటి భయం లేదు, నేనే ఆపరేట్ చేస్తాను, మీరు జస్ట్ చెప్పండి నేను చేస్తాను. ఓకే తప్పకుండా. ఓకే అమ్మా, మీరు చెప్పినవన్నీ తెప్పించేసాను నేను. ఇదిగోండి మీల్ మేకర్ గ్రాన్యూల్స్. ఓకే గ్రాన్యూల్స్. సో ఓకే ఇదే కీమా సోయా గ్రాన్యూల్స్. ఇది నేను ఫస్ట్ టైం వింటున్నా. సోయా చంక్స్ అవి విన్నా, ఇవి తెలుసు కానీ ఇది మాత్రం నాకు తెలియదు. చేస్తారు కానీ తింటే కైమా లాగే ఉంటుంది, కైమా తింటే. అండ్ అలాగే దీనికి స్ప్రింగ్ ఆనియన్ అన్నారు, ఇంకా కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, టమాటా కామన్. బట్ దాంట్లో ఇది మీరు పచ్చి బఠానీ ఒకటి అడిగారు. అవును, పచ్చి బఠానీ సీజన్ ఇది కాదు కాబట్టి మనకి దొరుకుతున్నాయి కదా ఇప్పుడు, దొరికాయి కదా ఇవి. ఫ్రీజర్ లో పెట్టుకునేటటువంటి పచ్చి బఠానీ. దాని తర్వాత మీరు మసాలా పౌడర్లు అడిగారు, ఇవన్నీ కూడా రెడీ చేస్తారు. రెడీ. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయమంటారు చెప్పండి? అదే ఉల్లిపాయలు అవన్నీ కోసుకోవాలి కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసి రెడీగా పెడతాను, చిన్న పీసెస్. అండ్ తిను రామలక్ష్మి ఇంతకు ముందు మనీషా అని ఒక అమ్మాయి ఉండింది, కాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మామయ్య గారు చనిపోవడం వల్ల తను వెళ్ళిపోయింది. తన ఫ్రెండ్ ని ఇంటికి పంపించింది అనమాట. చాలా రోజుల నుండి ఇంట్లో అద్భుతమైన వంటలు చేస్తూ మా అందరిని చూసుకుంటూ చక్కగా ఇచ్చేస్తున్నారు. వంటలన్నీ కూడా తనే చేస్తుంది, తిని నేను ఇలా ఉన్నాను అనమాట. అంటే ప్రజెంట్ మనకి కష్టం కాబట్టి కోవిటల్ లాంటివన్నీ. సో ఇప్పుడు కూడా మాకు కటింగ్కి హెల్ప్ చేస్తుంది రామలక్ష్మి. ఒకసారి మా వాళ్ళకి హాయ్ చెప్పవా? అండ్ తిని కూడా రీల్స్ ఇవన్నీ కూడా చేస్తుంది, తర్వాత చెప్తాను మీకు నేను. అంటే చేత్తో ఇంకొంచెం కటింగ్ లాంటివన్నీ అది అవ్వట్లేదు, ఇంకా ఈ వేలు అంతగా బెండ్ అవ్వట్లేదు అనమాట, మెయిన్ ప్రాబ్లం అది. మిగతా ఇవి మాత్రం వాడేస్తున్నాను నేను. ఎందుకు రిస్క్, బరువులు ఎత్తొద్దు అవి అని కూడా చెప్పారు డాక్టర్ గారు. కొద్ది రోజులు వెయిట్ చేయండి మేడం, అన్ని చేతురు కానీ అన్నారు. డ్రైవింగ్ కూడా చేయనివ్వట్లేదు, అందుకే కారు కూడా నేను నడపట్లేదు ఇంకా. సో అమ్మ వేడి నీళ్ళు కాయమన్నారు, వేడి నీళ్ళు కాచాను. కొంచెం అంత మరీ వేడక్కర్లే, కొంచెం గోరువెచ్చని నీళ్ళలో అవి వేసి కాసేపు మనం వండే లోపల ఇదైపోతాయి. అవునా, వేసేయమంటారా? ఉల్లిపాయలు అవి వేగే లోపల ఇవి మనకి అయిపోతాయి, అందులో వేసి నానబెట్టేసి. ఇదేంటి మొత్తం వేసేనా? మొత్తం వద్దు, మొత్తం అది ఎక్కడ పడుతుంది, ఇది వచ్చేస్తాయి, పెరిగిపోతాయి, చాలా ఎక్కువైపోతాయి. చాలు. ఓకే, నీళ్ళు అయితే కాస్త పెరిగిపోతాయా? ఉబ్బుతాయి. ఓ ఓకే, నువ్వు ఎంత కర్రీ చేసినా అంత కర్రీ కనిపిస్తుంది అది. ఓ అయితే ఒక అద్భుతమైన రెసిపీ చూపిస్తున్నారు అనమాట అయితే మీరు ఈజీగా చేసుకునేది. అవును, కొంచెం నీళ్ళు పోయి మళ్ళీ, లేకపోతే మామూలు నీళ్ళు పోయి, ఇంకా ఇది వేడిగానే ఉంది కాబట్టి. ఓకే, అగో చూడు ఇప్పటికి ఎంత వచ్చింది చూడండి, ఉబ్బుతుంది అది. ఇలా ఉబ్బుతాయి తెలియక చిన్న కింద క్యూట్గా ఉందని పెట్టాను నేను. అదే ఇదేదో బాగుందబ్బా. అంతే, చాలా వదిలేసాయి. పొయ్యి మీద మనం పెనం పెట్టి నూనెది కాగే లోపల. ఓకే, ఇది చాలా సింపుల్. అండ్ ఇండక్షన్ స్టవ్ ఈ మధ్య కాలంలో అయితే అందరు వాడుతున్నారు. ఒకవేళ మీలాంటి వాళ్ళకి ఎవరికైనా తెలియని వాళ్ళకి ఎవరికైనా ఉంటే చెప్దామని అంతే, సింపుల్ గా రండి. అంటే నాది పాత మోడలే, కొత్తది ఏంటంటే నాకు తెలీదు. జస్ట్ ఆన్ చేసామా, ఫంక్షన్ నొక్కామా, ఇక్కడైతే ఆప్షన్స్ మనకి రోటీ, దోశ, గ్రేవీ, ఫ్రై, ఇడ్లీ, బాయిల్, స్లో కుకింగ్, మిల్క్ టీ ఇలా అన్ని ఉన్నాయి. ఇవేం మాకు నొక్కడం రాదంటే జస్ట్ ఇది ఒక్కటి నొక్కి మాన్యువల్ అని పెట్టుకుంటే చాలు, మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. అండ్ ఈ గిన్నెలు ఏంటంటే పర్టికులర్ గా ఇలా ఇండక్షన్ స్టవ్ అనేవి కూడా ఉంటాయి. స్టవ్ మీద వాడుకోవచ్చు, ఇండక్షన్ స్టవ్ లో వాడుకోవచ్చు, ఓవెన్ లో పెట్టుకోవచ్చు. ఇది అలాంటి గిన్నె అనమాట. మళ్ళీ ఏ గిన్నె పడితే ఆ గిన్నె ఇండక్షన్ స్టవ్ మీద పనికి రాదు. ఇదేమో హీట్ ఎక్కువ పెట్టుకోవడం, తక్కువ పెట్టుకోవడం, అంటే హైలో, సిమ్ లో అన్నట్టు. ఓకే అమ్మా, అసలే ఎత్తలేవు, మళ్ళీ తెస్తాంట అమ్మ ఎడవం చేయి బాగానే పని చేస్తుంది. బాబాయ్ చాలే, ఇంత నూనె మా విని లెక్క చూసిందంటే ఏంట్రా ఏం చేస్తున్నావు అంటారు. ఇంకా కొన్ని కూరలకి నూనె సరిగ్గా లేకపోతే బాగుండదమ్మా వంటలు. ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు, కానీ కొన్ని వంటలకి నూనె పడాలి. అదేలేండి, మీలా మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరైనా తినొచ్చు, ప్రాబ్లం లేదు. మాలాంటి వాళ్ళకి కష్టం. ఓకే, ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి, ఇంకా జీలకర్ర అలాంటివి అయ్యేం వద్దు. అవి కోసి పక్కన పెట్టేసి
ఇంకా ఆడట్లేదు చెయ్యి ఏంటో కల్పన లేదమ్మా ఇలా ఆడిస్తేనే చెయ్యి పని చేస్తుంది అన్నారు, అందుకే ఆడిద్దామని. ఇంకోటి ఏంటంటే ఇలా చేయి పెట్టినా మనకు కాలదు, ఇబ్బంది లేదు, పిల్లలు వాడుకున్నా సరే. కాకపోతే చేయి పెట్టకూడదు. అదే తెలియకుండా నాలాడేటి పెట్టేస్తుంది ఎక్కడ. అమ్మో అమ్మ మీరు ఇప్పుడు శతమానం భవతి కాకుండా ఇంకో సీరియల్ ఏదో చేస్తున్నారు, ఏంటది? వాళ్ళదే జ్ఞాపిక వాళ్ళదే. ఓకే ఓకే, పేరు తెలియదు నాకు. కొత్త సీరియల్ జ్ఞాపిక ప్రొడక్షన్స్. మా శతమానం భవతి సీరియల్ ప్రొడ్యూసర్స్ మా ప్రవీణ్ అక్క, అనిల్ సార్. అదే వాళ్ళది ఇంకో కొత్త సీరియల్ స్టార్ట్ అయ్యింది. ఇలా మూవ్ అవ్వట్లేదు చూడండి, ఇలా తిప్పుతా ఉంటే నా చెయ్యి. అమ్మ అందుకే నేను తిప్పుతానమ్మా. లేదమ్మా ఇలా వర్కౌట్ చేద్దాం. అదిగో మళ్ళీ వామ్మో ఈ తిరుగుడు తిరగట్లేదు చెయ్యి. ఇంకా ఇది ఫిజియోథెరపీ చేస్తున్నారమ్మా ఇలా తిప్పుతూ. అదేదో వంట చేస్తా వంట కూడా అయిపోతుంది కదా, ఇది బెటర్. అరే నేను మొన్న మర్చిపోయా, నేను చేయి పట్టి ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో దోశలు వేసా, లెఫ్ట్ హ్యాండ్తో వంటలు చేసా, ఇలా 2 వేళ్లతో ఇలా పట్టుకొని కోసా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇలాంటివన్నీ ఒక వీడియో చేద్దాం అనుకున్నా, మరీ బాగోదులే అవసరం అనిపించి అయిపోయా. లెఫ్ట్ హ్యాండ్తో ఫుల్ మేకప్. నేను ఏమంటారు ఇప్పుడు రైట్ లెఫ్ట్ 2 ఈజీగా వాడేయచ్చు. ఇదిగోండి అంటే అమ్మాయి వచ్చే గ్యాప్లో కొన్ని నేనే చేసుకున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. చాలు. మీరు ఒక మంచి టీచర్ తెలుసా? ఎందుకు అంటే నార్మల్గా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు పక్కన కూర్చుంటే కనుక, డ్రైవింగ్ చేసే వాళ్ళు పక్కన అటు ఇటు అని ఏదో ఒకటి చెప్పి ఇది చేస్తూ ఉంటారు, లేదంటే నేను నడుపుతా దిగండి అంటారు. కాకపోతే మీరు ఒకరిని పక్కన నిల్చోబెట్టి నేర్పిస్తున్నారు చూడండి, అది కేవలం గురువుకే సాధ్యం. పక్కన వాళ్ళు ఏ జరగండి నాందేం చేసుకుంటా అంటారు నాలుగు వాళ్ళు అయితే. మీరు ఓపిక చూస్తున్నారు చూడండి, నేను ఇంత చండాలంగా కలుపుతున్నా. నెక్స్ట్ టమాటో అవి కూడా వేసి అమ్మ ఒక స్పూనా లాస్ట్కి ఇంత చేసిన తర్వాత ఉప్పు ఎక్కువైంది, నువ్వు వేసావు కాబట్టి అయ్యింది. కారం తక్కువైంది. ముందు జాగ్రత్త, కరెక్ట్ గా క్యాచ్ చేశారు. ఓహో అన్నం కారం కారం తెరగా ఉంది ఏంటి? ఇది పచ్చడి కారం, కూరలు కొంచెం ఎర్రగా బాగా కనిపించేటట్టు. ఓకే చాలు. పసుపుకి పసుపు డబ్బా దులపడమేనా? అంతే. అలా 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 చాలే. అవి వేసే గ్రాన్యూల్స్ వేసి ఇవి వేసేనా? వాటర్తో వేసేనా? పిండేసి వేయాలి రా. పిండి ఇక్కడే పిండుతాను రా, ఇక్కడ పెట్టు. నువ్వు ఆ లోపల వేసే, లేకపోతే బఠానీ వేసే. ఎస్ పచ్చి బఠానీ. ఇవన్నీ వేసి కుక్కర్లో పెట్టినా అయిపోద్ది కదమ్మా? కుక్కర్లో బాగా. నిజంగా ఎంత క్వాంటిటీ అయింది చూడడానికి, ఇంత అదే చెప్తున్నాను, ఎక్కువ అవుతుంది ఇది కూర. మనం అంతా మీకు ఇల్లంతా సర్దుకున్నాక చూపించలేదు కదా, ఇంకా సరదా కార్యక్రమాలు చాలా ఉన్నాయి, అయ్యాక నేను మీకు చూపిస్తాను. అయ్యో దీనికి బలం చూడండి అసలు. అమ్మా కరివేపాకు కూడా తెంపనీకి వస్తలేదు. షిట్. లెఫ్ట్ హ్యాండ్ ఉందిగా వాడేద్దాం. చాలు. స్ప్రింగ్ ఆనియన్. స్ప్రింగ్ ఆనియన్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మంచి చపాతీలకు కూడా బాగుంటుంది, అన్నానికి కూడా బాగుంటుంది కదమ్మా. దోశలకు కూడా చేసుకోవచ్చు. దీన్నే కీమా పరోటాను కూడా ఇచ్చేయచ్చు. కొంచెం కలిపేసి కొద్దిగా నీళ్ళు పోసి పెట్టే కొత్తిమీర లాస్ట్లో. ఇది కుక్కర్లో అయితే వేయకూడదు కదమ్మా? మటన్ అయితే కుక్కర్లో వేస్తే ఫాస్ట్ ఉడుకుద్ది, ఇది అలా అక్కర్లేదు కాబట్టి. అబ్బా ఇంత కలర్ఫుల్ గా ఉందో. కొంచెం నీళ్ళు పోసి ఒక 5 నిమిషాలు మూత. ఓకే అమ్మా. ఓకే కాస్త మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఓకే పెట్టేస్తే లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసి దించేద్దాం. స్మెల్ చాలా బాగుంది. మూత పెట్టి అది వేస్తే కొబ్బరి ముద్ద వేస్తే ఇంకా బాగుంటుంది. ఇది కొబ్బరి అందులో. సో ఇందులో పచ్చి కొబ్బరి ముద్ద వేసినా చాలా టేస్టీగా ఉంటుంది అంటున్నారు. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేకపోతే లేదు. బేసికల్గా నాకు పెద్దగా ఇష్టం ఉండదు, బట్ అందుకే వేసేది నాకు అర్థమైంది. కానీ చెప్పాను కదా కొన్ని వాటికి మనం కొన్ని వేయాలి. మీ మాట నేను కాదంటాను. అంతే, అప్పుడే మంచి
టేస్టీగా. ఎవరికన్నా ఇది పెట్టు, ఇది ఏం కూర అని వాళ్ళు అడగకపోతే నన్ను అడుగు. ఓకే. వావ్, ఇది మంచి మిల్లెట్ కిచడీలా కూడా ఉంది. ఇది కూడా హై ప్రోటీన్ ఫుడ్ అంటారు కాబట్టి, అండ్ B12 ప్రాబ్లం ఈ మధ్య చాలా మంది కూడా అంటున్నారు కాబట్టి సోయా తీసుకోవడం వల్ల B12 కూడా బాగుంటుంది అన్నట్టు నేను విన్నాను. సో అందుకని సోయా యూస్ చేయడం మంచిది. చాలా మంది తినరు, కానీ తింటే చాలా మంచిది. ఇప్పుడు అన్నిట్లోనూ సోయా కలుపుతున్నారు కదా, ప్రతి దాంట్లోనూ వస్తుంది. అవును. సో మంచి హై ప్రోటీన్ ఫుడ్ అంటారు కాబట్టి, అవును. సో డెఫినెట్గా మంత్లీ ట్వైస్ అన్నా తీసుకుంటే మంచిదేమో నా ఉద్దేశం. నేను ఒకసారి నచ్చిన వాళ్ళు తీసుకోండి, లేకపోతే లేదు. అదే, కానీ ఒకసారి నేను షూటింగ్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ అప్పుడే తిన్నాను. ఈ మీల్ మేకర్ కర్రీ పెట్టి కోయంబత్తూరులో టిఫిన్కి పెట్టారు. ఇడ్లీ వేసి ఆ కూర పెట్టారు. వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ తింటున్నారు. నేను నాన్ వెజ్ తిన్న కదా, చూస్తున్నాను వాటిలోకి. అలాగా చూస్తుంటే ఏంటండి మీరు తినరు అని అడిగితే, అది మాంసంలాగా ఉంది, మాంసం అని అడిగాను. కాదండి వెజిటేరియన్ అండి, ప్యూర్ వెజిటేరియన్. ఆయన ఇంటికల ఆయన ఎవరు వచ్చి చూడమ్మా అని చూపించారు. అప్పటి నుంచి నాకు నచ్చింది. మాకు తెలియకుండా మా పిల్లలకి ఇంట్లో మా మనవరాళ్ళకి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఈరోజు మీకు మాంసం చేస్తానని అది వండి పెట్టేసేదాన్ని. చాలా రోజులు తినేశారు వాళ్ళు. తర్వాత కనిపెట్టేశారు వాళ్ళు. సూపర్. బా, కలర్ కూడా బాగుంది. ఇదేంటి ఇంత కూర అయింది? అదే చెప్పాను కదా, ఇంత వేస్తే అంత అవుతుంది ఇది. నైస్. సరే, కొత్తిమీర చల్లేసి 2 నిమిషాల నుంచి మనం దించేసుకోవచ్చు. ఉప్పు చూడాలి, ఇందులో కొంచెం ఉప్పు చూస్తాను. ఉప్పు పడాలనుకుంటా. పడాలి, బాగా పడాలి. నాకు ఉప్పు అంటే మళ్ళీ భయం అన్నావు కదా, అందుకే నేను. మీకేంటమ్మా రోజు రకరకాల వంటలు తీసుకొచ్చి మాకు షూటింగ్లో తినిపిస్తూ ఉంటారు, కానీ ఎంత వేసారు నాకు ఐడియా లేదు. ఒక్కోసారి ఏమవుతుంది తెలుసా, చాలా లేదని మనం ఎక్కువ వేసేస్తే, కొంచెం వేసానా అది ఎక్కువ అయిపోద్ది. అందుకని భయం నాకు రెండోసారి వేయడానికి. ఉప్పు ముందే వేసేస్తాను నేను గబగబా, సరిపోద్ది సార్. అలా రోజు అలా చేసేస్తే బాగుంటుంది. ఎప్పుడన్నా స్పెషల్గా చేద్దాం అన్నప్పుడు ఏదో ఒకటి. అవును. ఇప్పుడు ఆ ఉప్పు సరిపోద్ది. ఓకే, సూపర్. కొత్తిమీర కూడా వేస్తాను నేను. అంతే, కొంచెం బాగా దగ్గర పడితే. మాసంలో హై ప్రోటీన్ ఫుడ్ కావాలనుకున్న వాళ్ళు, అంటే ఊరికే నేను అలా చెప్పాను కానీ నార్మల్గా ఎప్పుడన్నా కావాలి, మేము నాన్ వెజ్ కాదు మేము వెజిటేరియన్స్ అనుకున్న వాళ్ళకి ఇగో ఈ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. అవును. సో ఇంకా మూత పెట్టేసి స్టవ్ ఆర్పేస్తున్నాను. అంతే, ఫసక్ 2 నిమిషాలు ఆగాక ఇలా చక్కగా అందులో వేసేస్తాను. ఓకే, సో ఇప్పుడు వెజ్ కైమా. ఎస్, చాలు. జానకమ్మ గారి స్పెషల్ వెజ్ కైమా. అమ్మ ఇది ఎక్కడ చూసారా, లేదంటే మీరే సెల్ఫ్గా కనిపెట్టి చేసుకున్నాను. ఇది కేవలం జానకమ్మ గారి రెసిపీ, జానకమ్మ వెజ్ కైమా. ఇప్పటి నుంచి దీని పేరు ఎవరైనా చేసుకుంటే అలాగే పిలవండి. సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను నేను. నిజంగా యాక్చువల్లీ వెయిటింగ్. ఇది దోశలకైనా, చపాతీలకైనా, ఇడ్లీకైనా. అవును. వావ్. నిజంగా చెప్తాను, చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి అందరూ. అండ్ ఈ వెజ్జెస్ అన్ని కూడా ఇంకా కావాలంటే మనం వేసుకోవచ్చమ్మా. ఆప్షన్స్ ఇవే బాగుంటాయి, వేరే ఏం వేసినా ఈ సోయా టేస్ట్ పోద్దాం కదమ్మా. ఈ పచ్చి బఠానీ అండ్ ఈ స్ప్రింగ్ ఆనియన్ టేస్ట్ అయితే నిజంగా బాగుంది. లేదు అవి వద్దనుకుంటే మీ ఇష్టం. బట్ మీరు అన్నట్టు లాస్ట్ వేసిన కొబ్బరి తురుము టేస్ట్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది కదా, అదే వేయాలి. నాకైతే నిజంగా బాగా నచ్చింది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మళ్ళీ మా ఇంటికి వచ్చి మాకు కొత్త ఇల్లు చూసి. అవును, ఇల్లు ఎలా ఉంది చెప్పండి. ఇల్లు చాలా బాగుంది. ఇప్పుడు ఎందుకు మారానన్న మాట అనరు కదా. అంటే ఆ ఇంట్లో ఇబ్బంది ఏంటంటే, ఇలా జానకమ్మతో ఇలా ఇంట్లో ఏమైనా వీడియోలు చేస్తూ ఉంటే కనుక ఆ ఇల్లు అనేది డెఫినెట్గా సొంత ఇల్లు అనేది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. బట్ కంజెస్టెడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నార్మల్గా మనం షూటింగ్ నుండి ఇంటికి వచ్చి అయితే అది చాలా సఫిషియెంట్. అలా షూట్స్ ఉన్నప్పుడు మాత్రం ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి మారాల్సి వచ్చింది అంతే. బట్ మీరు యాక్సెప్టెడ్ కదా ఇల్లు మారినందుకు? బాగుంది, ఇల్లు బాగుంది. కానీ అస్తమానం మొన్నే కదా వెళ్ళేవాళ్ళని కొంచెం ఫీల్ అయ్యాను. నేను ఫీల్ అయ్యాను కానీ ఇంట్లో ఇదో ఇప్పుడు మమ్మీ వాళ్ళు ఉన్నారు, చక్కగా బాల్కనీలో ఉన్నారు, లేదంటే ఆ రూమ్ బయట హాల్లో కూర్చొని అలా వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు. లేదంటే ఇల్లంతా ఆక్యుపై అయిపోయి వాళ్ళ బెడ్రూమ్లో అలా ఇదైపోతున్నారు అనమాట. అత్తమ్మాయి కానివ్వండి, మమ్మీ కానివ్వండి, ఒకవేళ మా వారైనా పాప అయినా షూట్స్ ఉన్నప్పుడు. అందుకని చెప్పి అంతే. బాగుంది ఇల్లు. జానకమ్మ టైంకి మా ఆయన వచ్చారు చూడండి. మామూలుగా అసలు కార్తీక మాసంలో మా ఇంట్లో నాన్ వెజ్ ఉండదు, కానీ శివాని అక్కడి నుంచి ఫోన్ చేసి కైమా 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 దేనికన్నా దంతసిరి ఉండాలంటారు. అంతేనా? దంతసిరి అంటే పళ్ళు.
తినే అదృష్టం. తినే అదృష్టం. దాన్ని దంతసిరి అనే పదం. అన్నం పెట్టుకోండి. అది వెజ్ కైమానా ఇది? కాదు, నువ్వు కైమా తిను ఫస్ట్. కైమా అంటే ఏంటి? అదే కైమా ఇది. మన ఇంట్లో నువ్వు చేయలేదు, కార్తీక మాసం చేయనని చెప్పగా పేరు మీరే పెట్టారమ్మా దీన్ని కైమా అని. జానకమ్మ వెజ్ కైమా. మీరు అది కాదని చెప్పండి, నేను ఒప్పుకుంటాను. అంతేనా? అది తిని అది కైమా కాదు అని మీరు చెప్పండి, చూస్తాను. మామూలు నాకు ఇష్టమైన వంటకం కైమా అమ్మా, అది మెయిన్ ప్రాబ్లం. అదే ఈ కైమా ఇప్పుడు నేను మా అమ్మతో కూడా తినిపిస్తా. అమ్మా రా, కెమెరా ముందు రాదంటే. మీ అమ్మ కూడా కైమా తినేస్తుంది మధ్యన. ఇప్పుడు కైమా తినిపించేస్తాం, మా అమ్మ చేస్తాం. ఏంటా ఎక్స్ప్రెషన్? ఏంటది? ఏమైందిరా? ఏం చెప్పాలి తెలియట్లేదని. కైమా తినట్టుంది నిజంగా, కానీ బాధ వస్తుంది. కైమా తిని 15 రోజులు అయింది. అందుకే కైమా చేసి పెట్టాను. 15 రోజులు అయింది కదా ఈ కైమా. నిజంగా కైమా తినట్టు ఉందండి ఇది. మామూలు నాన్ వెజ్ కైమా చాలా టేస్ట్. వెజ్ వాళ్ళకి ఇది చేసుకోండి, ఈ రెసిపీ క్లియర్ చూపించి మళ్ళీ. కైమా టేస్ట్ ఇలాగే ఉంటదా? నేను కైమా శ్రీవాన్ తింది కాబట్టి లేదు. అవునా? చెప్పాను కదా నేను మీల్ మేకర్ కూర పెడితే నేను మాంసం అనుకున్నానని. నేను రాఘవేంద్రరావు గారి సినిమాకి ముదుమలై ఫారెస్ట్ వెళ్తున్నాం. కోయంబత్తూరులో దిగి ఎవరింట్లోనో పొద్దున్న దీనికి పిలిచారు టిఫిన్కి అందరికీ. పెట్టి ఇడ్లీ పెట్టి ఆ కూర పెట్టారు. నేను అందరూ తింటున్నారు, నేను ఎలా చూస్తున్నాను, నాన్ వెజ్ తిన్న కదా అలా చూస్తున్నాను. ఏంటి మొక్కలు అది ఎవరు ఏమ్మా తినరంటే అది మాంసంలో ఉందండి. కాదమ్మా ప్యూర్ వెజిటేరియన్. నా ఇంటికి అలా ఆయన వచ్చి చూపించాడు. అప్పటి నుంచి నేను మా ఇంట్లో మా అమ్మలో మనవరాడికి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఈ రోజు మీకు మాంసం ఉంటుందని మాంసం పెట్టేసేదాన్ని. శుభ్రంగా తినేసేవాళ్ళు. తర్వాత కనిపెట్టేశారు వాళ్ళు నాని అని. నాకైతే ఇది ఫస్ట్ టైం ఈ రెసిపీ. కైమాలో ఉంది, నిజంగా కైమాలో ఉంది. మీరు తింటారు నాన్ వెజ్ కైమా? అలానే ఉంది. నచ్చిందా? ఇప్పుడు మా ఇల్లంతా కూడా నీట్గా ఆర్గనైజ్ చేయడానికి హ్యాపీ ఆర్గనైజింగ్ నుంచి మా శ్రీదేవి గారు. సో తర్వాత అంతా మీకు చూపిస్తాను అనమాట ఇల్లంతా ఎంత నీట్గా ఆర్గనైజ్ చేశారు ఏంటి అనేది. నిజంగా ఆ శ్రీదేవి గారు ఆర్గనైజ్ చేస్తుంటే నాకు బట్టలు వేసుకోబోద్దు కావట్లేదు. అంటే మా అట్లన్నీ అద్భుతంగా నీట్గా సర్ది పెట్టారు. లాగేసి ఎక్కడ పడిపోతాయని చెప్పి అలా చూస్తుండే అనమాట. అంత బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. నిజమే. ఈ రోజు డ్రెస్ కూడా ఆయన సూట్ కేసులో ఉన్న షూటింగ్ షర్ట్ వేసుకెళ్ళాడు, కానీ ఆ ర్యాక్ లో షర్ట్ తీసుకోలేదు. అండ్ ఇంకొకటి షాప్ ఎసెన్స్ నుంచి మంచి మంచి ఇయర్ రింగ్స్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, చాలా క్యూట్ గా ఉంటాయి. అవన్నీ నా ఇన్స్టాగ్రామ్ లో మీరు చూడొచ్చు. సో శృతి గారు అనమాట. సో ఆవిడ కూడా ఇప్పుడు నెక్స్ట్ మా పాప బర్త్డే రాబోతుంది కదా, నేను కొన్ని సర్ప్రైజింగ్ ఆవిడ దగ్గర ఐటమ్స్ తీసుకుంటున్నాను మా పాపకి తెలియకుండా. అవి మీరు నా ఇన్స్టాగ్రామ్ లో చూడొచ్చు. థ్యాంక్ యూ శృతి గారు. ఎంజాయ్ ఎంజాయ్. జానకమ్మ మీ పేరు చెప్పుకొని ఈరోజు కైమా వెజ్ కైమా. సర్లేండి, ఇంకా మేము ఇలా మాట్లాడుతూనే ఉంటాం. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. మా రామలక్ష్మి గారికి కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాం, ఎందుకంటే అన్ని చిన్నగా నీట్గా కోసిచ్చినందుకు. రామలక్ష్మి గారు థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే మా వికాస్ షూటింగ్కి ఎప్పుడు రెగ్యులర్గా మీరు నాతో పాటు షూట్స్లో చూస్తూ ఉంటారు. వెనకాల కెమెరా వెనకాల వెళ్ళి దాక్కుంటున్నాడు, పరిచయం చేయొద్దండి అంటున్నాడు. బట్ ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ వికాస్ నీకు కూడా. అండ్ తీస్తున్నటువంటి కెమెరామెన్ ఎస్ శ్రీకాంత్ వద్దున అద్దలా చేయించుకుంటాడు. చేయించుకో. సరే ఎనీవేస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.